అంబేద్కర్ కు నివాళులు అర్పించిన శాసనసభ సభ్యులు కొనతాల రామకృష్ణ. బతుకమ్మ చీరలు బజారులో కుప్పలు, చీరలను షెడ్లకు కట్టి ఉయ్యాలలా వాడుతున్న చిన్నారులు. పరారీలో ఉన్న పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణం నిందితుడు మెహుల్ చోక్సీ అరెస్ట్. రోహిత్ ను కెప్టెన్ చేయండి, నీతా అంబానీకి ఫ్యాన్ రిక్వెస్ట్. అనకాపల్లిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతోత్సవంలో భాగంగా అనకాపల్లి 4 రోడ్ల కూడలిలో అనకాపల్లి శాసన సభ్యులు కొనతాల రామకృష్ణ అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అంబేద్కర్ ఆశయాల మేరకు వికసిత్ భారత్, అంబేద్కర్ ఆశయాలకు అనుకూలంగా కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులు నిర్వహిస్తోంది. ప్రజలందరూ కూడా అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా నడుచుకుని మన రాజ్యాంగాన్ని మరింత పటిష్టం చేయాలని తెలియపరిచారు. ఈరోజు ఈ భారతదేశ అత్యంత పెద్ద సువిశాలమైనటువంటి ప్రజాస్వామ్య దేశమైనటువంటి భారతదేశానికి స్వతంత్రం తీసుకురావడం, సామాజిక న్యాయం తీసుకురావాలనేటువంటి అకుంఠిత దీక్షతో ప్రయత్నం చేస్తూ అట్టడుగు స్థాయి నుంచి అత్యున్నత స్థాయికి వెళ్ళి ఈ దేశానికి పటిష్టమైనటువంటి వజ్రాయుధం లాంటి ఒక రాజ్యాంగాన్ని ఇచ్చి ప్రపంచ దేశాల్లోనే అతి ముఖ్యమైనటువంటి ప్రజాస్వామ్య దేశంగా ఎదుగుతుందంటే అది స్వర్గీయ శ్రీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగం మహిళని చెప్పక తప్పదు. అటువంటి రాజ్యాంగంతో, ఒక వజ్రాయుధం లాంటి రాజ్యాంగంతో ఈ దేశం ప్రపంచ దేశాల్లోనే 5వ పెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపొందించుకున్నదంటే ఈరోజు వారిచ్చినటువంటి పటిష్టమైనటువంటి పునాది వల్లే ఇవన్నీ సాధ్యపడ్డాయి. ఈరోజు వారిని ఆదర్శంగా తీసుకొని మన ప్రధాని నరేంద్ర మోడీ గారు కానీ, అదేవిధంగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ వారి ఆశయాల మేరకు ఈ రాష్ట్రాన్ని, దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఆలోచనతోనే 2047కి వికసిత్ భారత్, వికసిత్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి ప్రపంచ దేశాల్లోనే 2వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఈ దేశాన్ని రూపొందించాలనేటువంటి ఆలోచనతోనే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశీస్సులతో వారి ఆలోచన విధానాన్ని కార్యరూపం చేసే కార్యక్రమాలు ఈ కూటమి ప్రభుత్వం చేపడుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా వారి జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని వారి ఆశయాలు నెరవేరే విధంగా ఈ దేశాన్ని ఉన్నత స్థాయిలో ప్రపంచ పటంలో అత్యంత ముఖ్యమైనటువంటి మొదటి దేశంగా నిలుపుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని తెలియపరుస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా ధన్యవాదాలు. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని పాత రైతు బజారులో చీరల కట్టలు కుప్పలుగా దర్శనమిస్తున్నాయి. వీటిని రైతు బజార్లో ఎవరు పడేశారనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. గత ప్రభుత్వం బతుకమ్మ సందర్భంగా మహిళలకు పంపిణీ చేయడం కోసం కేటాయించిన చీరలను జిల్లాలోని తాండూరుతో సహా పలు ప్రాంతాల్లోని అధికారులు అందజేయలేదు. వాటినే తాండూరులో నిరుపయోగంగా ఉన్న పాత రైతు బజారుకు తీసుకొచ్చి వృధాగా పడేశారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ బెల్జియంలో అరెస్ట్ అయ్యారు. అతడిని అప్పగించాలని ఇటీవల భారత్ కోరింది. సిబిఐ అభ్యర్థన మేరకు ఆయన్ను శనివారం బెల్జియం పోలీసులు అరెస్టు చేశారు. 13,500 కోట్ల రూపాయల పంజాబ్ నేషనల్ బ్యాంక్ మోసం కేసులో మెహుల్పై అభియోగాలున్నాయి. 2018లో ఆరోపణలు వెలువడిన అనంతరం చోక్సీ, నీరవ్ మోదీలు భారత్ను విడిచిపోయారు. నీరవ్ మోదీ ప్రస్తుతం బ్రిటన్ జైలులో ఉన్నాడు. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ కెప్టెన్గా రోహిత్ శర్మను తిరిగి నియమించారని ఓ అభిమాని నేరుగా ఆ జట్టు ఓనర్ నీతా అంబానీకి విజ్ఞప్తి చేశారు. నిన్న ఆమె షిరిడి ఆలయానికి వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగింది. మేడం, రోహిత్ను మళ్లీ కెప్టెన్ను చేయండి అని అతడు అడగగా అంతా బాబా దయ అంటూ ఆమె బదులిచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. 2024 సీజన్ నుంచి రోహిత్ స్థానంలో హార్దిక్ కెప్టెన్గా వ్యవహరిస్తున్నారు.